రోజు పిల్లల కోసం ఏ లంచ్ బాక్స్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారా? అయితే ఈజీగా ఈరోజైతే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపిస్తానండి. ఈరోజు వీడియోలో 1 పాట్ రెసిపీ కింద దాల్ రైస్ చేయబోతున్నాను. ఇంక దానికోసమైతే 3/4 కప్పు సోనా రైస్ తీసుకున్నానండి. 1/2 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఒక చెంచా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా కడిగి నానబెట్టండి. కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను, కొంచెంగా నెయ్యి కూడా వేస్తున్నాను. పిల్లలకి పెట్టినప్పుడు బాగుంటుంది టేస్టీగాన. మిరియాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి వేగుతున్నప్పుడే టమాటో ముక్కలు, కొత్తిమీర, పసుపు వేస్తున్నాను, కొంచెంగా సాల్ట్ కూడా వేస్తున్నాను. వేసి బాగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన పప్పు, బియ్యం వేస్తున్నాను. ఇప్పుడు కొంచెంగా సాంబార్ పౌడర్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత దీంట్లో వాటర్ పోస్తున్నానండి. 1 కప్పు వేసాం కాబట్టి బియ్యం, పప్పు కలిపి 2.5 కప్పులు వాటర్ అయితే వేయాలి. ఇలా వేసినప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తిన్నప్పుడు మరీ డ్రైగా కాకుండా పిల్లలు తినేటట్లుగా ఉంటుంది. గొంతుకులోంచి దిగుతుందనమాట. తగినంత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి వేసుకుని బాగా కలిపేసి ఎక్కువ మంటలో పెట్టి 2 విజిల్స్ రానిచ్చానండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ దాల్ రైస్ తయారైపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట పిల్లలకి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.